తొవ్వెంట పోతుంటే ఎవరికన్నా టక్కర్ అయితే వెనకమర్లు వచ్చేటోళ్ళు అంబులెన్స్ కు ఫోన్ కొట్టి దవాఖానకు పంపుతారు. వాళ్ళ ఇంటోళ్ళకు మట్లా పంపుతారు. అట్లనే ఈతకు పోయి చెల్ల మునిగిపోయిండ్రనుకో గజ ఈతగాళ్ళని పిలిపించి ఒక్కనాడో 2 రోజుల్లో దేవులాడి బయటికి తీస్తారు. ఇక గుట్ట మించి లోయలో పడిపోయినా ఏ ఏరియాలో పడ్డారో ఎరుకుంటది కాబట్టి ఎంకులాడక రావచ్చు. కానీ ఎస్ఎల్బిసి టన్నెల్లా చిక్కవడ్డోళ్ళు దొరుకుడే కష్టం ఉంది. నెల రోజులకు 2వ డెడ్ బాడీ దొరికింది. ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ అని గుర్తుపట్టిండ్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నాగర్ కర్నూల్ దావకండ్లా పోస్ట్ మార్టం చేసి సొంతూరుకి పంపిస్తారట. ఆ దినం టన్నెల్లా 8 మంది చిక్కబడితే పానాలతోటి బయటికి పట్టుకొస్తామని ఎంత కష్టపడాలనో అంత కష్టపడ్డా ఫాయిదాగాలే. మీదికెంచి నీళ్లు కింద బురద. కన్వయర్ బెల్ట్ తోటి మట్టి తీసేసుకుంటా పోయి ఇరకబడ్డ బోరింగ్ మిషన్ ను కట్ చేసిండ్రు. అట్లా దేవులాడుతుంటే గా మొన్నో డెడ్ బాడీ దొరికితే ఇయ్యాలిది. బెల్ట్ భాగం నుంచి ముందు ఒక 40 మీటర్స్ దూరంలో పాత లోకో ఇంజిన్ బయటపడ్డదండి. ఆ లోకో ఇంజిన్ పక్కనే దొరికారండి. ఇంకో 6 డెడ్ బాడీల జాడ కోసం తిప్పల పడతాండ్రు. అన్ని తీసినాకనే ప్రాజెక్ట్ పనుల మీద నజరేస్తారట.